హాయ్. ఏ అమ్మాయి, ఇదిగో నిన్నే వైట్ డ్రెస్. పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావే, వినిపిస్తుందా? కొంచెం పేరు చెప్పేసి వెళ్ళొచ్చు కదా. సచ్చినోడా. నేను అడిగింది మీ నాన్న పేరు కాదే, నీ పేరు. పానీపూరి చూస్తే నోరు వడ్డం, గుండెని చూస్తే గుండె జారడం కామన్ కదరా. గుండె జారితే పర్లేదురా, ఇంకేదైనా జారితేనే ప్రాబ్లం. ప్రాబ్లం లేనప్పుడు పెళ్లి చూసుకోవచ్చు కదా. ప్రాబ్లం ఈ అబ్బాయిలేండి, చూపులతోనే ఏదో చేసేసేలా ఉన్నారు. అలా చూడకపోతే మమ్మల్ని అబ్బాయిలు అనుకోరు కదమ్మా. ఏండే ఫేస్ పాడైపోతుంది, హెల్మెట్ పెట్టుకోవచ్చుగా. ఈ వయసులో హెల్మెట్ ఏంటి బాబు, వయసు అయిపోయింది, ఓపిక లేదు. ఏదో ఇక్కడెక్కడ అలా ఓ రౌండ్ వేస్తున్నాడు బాబు. పోనీ నా హెల్మెట్ తీసుకోవచ్చుగా. వద్దు బాబు, హెల్మెట్ నీకే అవసరం, వయసులో ఉన్నావు కదా. జాగ్రత్త బాబు, హెల్మెట్ లేకుండా అక్కడికి వెళ్ళొద్దు, బుక్ అయిపోతాం. మధ్యలో ముసలోడు ఏంట్రా హెల్మెట్లు అమ్ముకునే వాళ్ళలాగా. రే లక్ష్మీరా, పద పద. లక్ష్మి, థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే లక్ష్మి. కేకేది మరి పాటని ఇస్తావా ఇవ్వా? ఆనంద్ గారు వచ్చాడు రా, పదండి. రే, ఆనంద్ రే, ఆనంద్, అరే సాయంత్రం మందు పార్టీ అంటరా. లక్ష్మి పార్టీ ఇస్తుందంట, నువ్వు కూడా జాయిన్ అవుతావా? ఓకే, రేయ్, నువ్వు తప్పకుండా పార్టీ ఇవ్వాలి. ఇప్పుడు నీకేంటి పార్టీ కావాలి అంతే కదా. బుక్ పట్టుకోరా. 1 minute. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు వీడు? చాక్లెట్లే. రేయ్, నీకెన్నిసార్లు చెప్పాను రా నా కూతురుతో ఆడదని. చదువు సంధ్య లేవా? పోరా. రేయ్, నీకు ఈ కాలనీలో వాడు తప్ప ఎవరు ఫ్రెండ్స్ లేరా? ఎన్నిసార్లు చెప్పాను వాడితో ఆడదని. బాగా ఆటలు ఎక్కువైపోయాయి. ఇంటికి పద, నీ పని చెప్తాను. అదేంటి ఆనందు, అందరికిచ్చి దీనికి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు? తీసుకోమా, నువ్వు కూడా తీసుకుంటుంది. మా ఈరోజు ఈ అక్క బర్త్డే. నీకు చాక్లెట్స్ ఇమ్మని చెప్పింది, మరి విషెస్ చెప్పరా? చెప్తాను. థ్యాంక్ యూ రా. అక్క ఇలారా, హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ. జాగ్రత్తగా అక్కడే కాల్ చేస్తారేమో. నీకు కాదు అక్కడ. గుడ్ మార్నింగ్ గర్ల్స్. గుడ్ మార్నింగ్ Shut up. ఎందుకురా ఊరికే చెవి కోసిన మేకల్లా అరుస్తారు? నోళ్ళు మేయండి. స్టూడెంట్స్, ఈరోజు మనం ఫండమెంటల్స్ ఆఫ్ మాలిక్యులర్ బ్రీడింగ్ గురించి నేర్చుకుంటున్నాం అన్నమాట. ఏం బ్లీడింగ్ సార్? బ్లీడింగ్ కాదురా, సుంఠ. బ్రీడింగ్. క్యాల్కులేటర్ గురించి విన్నాను కానీ ఈ మూలిక్యులర్ ఏంటి సార్? ఇలా అర్థం కాని పాటలు చెప్పి మా బుర్ర తినకండి సార్. మాలిక్యులర్ బ్రీడింగ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, మొదలెట్టండి సార్. ఒరే, ఆ వేధవ ఏం చెప్పాడో నీకేం అర్థమైందో? నా కర్మ కాకపోతే మీరు అగ్రికల్చరల్ బిఎస్సీలో జాయిన్ అవ్వడం ఏంట్రా? సార్ ఇలా లేడీస్ ముందు మమ్మల్ని ఇన్సల్ట్ చేయకండి. ఇన్సల్టా? వాళ్ళు ఈ కోర్సులో ఎందుకు జాయిన్ అయ్యారో వాళ్ళకు క్లారిటీ ఉంది, మీకు అది లేదు. పైగా ఇన్సల్ట్ ఒకటి. అమ్మా గీత, మీరు ఈ కోర్సులో ఎందుకు జాయిన్ అయ్యారో ఆ వెధవకి సిగ్గొచ్చేలా చెప్పు. అంటే సార్, నీ మహేష్ బాబు ఫ్యాన్ సార్. శ్రీమంత్ సినిమాలో మహేష్ బాబు ఈ కోర్స్ తీసుకున్నాడని నేను ఈ కోర్సులో జాయిన్ అయ్యాను సార్. నేను సృష్టి ఫ్యాన్ సార్. Shut up, idiots. అనంతంగా పెరిగిపోయిన మన జనాభా మొత్తానికి ఆహార భద్రతనివ్వడం కోసం, కొత్త కొత్త వంగడాలని, కొత్త జీవుల్ని సృష్టించడం కోసం మన శాస్త్రవేత్తలు ఈ క్రాస్ బ్రీడింగ్ పద్ధతుల్ని
కొన్ని వేల సంవత్సరాలుగా ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. మనుష్య జాతికి ఉపయోగపడే విధంగా అనేక వృక్ష జాతులను తయారు చేశారు. సార్ 2 వేర్వేరు జాతి మొక్కల్ని కలిపితే కొత్త జాతి వచ్చినప్పుడు అవి మనుషులకు ఉపయోగపడుతున్నప్పుడు మరి మనుషులు మాత్రం ఇంకా ఎందుకు సార్ కులాలు మతాలు ఈ కులం వాడు ఆ కులం అమ్మాయిని చేసుకోవద్దు, ఈ మతం అమ్మాయి ఆ మతం అబ్బాయిని చేసుకోవద్దు అని కట్టుబాట్లు పెడతారు, కొట్టుకు చేస్తారు. ఈ కులాలు జాతులు అన్నవి చేసే వృత్తుల ఆధారంగా ఏర్పడ్డవే. వాటి పేరుతో కొట్టుకు జావకుండా అందరూ కలిసిమెలిసి బతకమనే పెద్దలు చెప్పేది. ఓకే స్టూడెంట్స్, ఇది చూసి ఈసారైనా ప్రపోజ్ చేస్తే బాగుండు. ఓరే నీ అబ్బా, ఇంత మంచి టైంలో ఇవ్వడానికి మందేస్తాడు కానీ ఇది చూసేంట్రా. రేయ్, మద్యపానం ఆరోగ్యానికి హానికరం రా. హ్యాపీగా జ్యూస్ తాగండి. ఇంకెంతకాలం కళ్ళతో కమ్యూనికేట్ చేస్తావురా? పేదాలకి పని చెప్పు, మనసులో మాట బయట పెట్టు. ఒరేయ్, ఒకరికొకరు పరిచయం లేదంటే వేరు, చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు కదా. ఒరే ఆనందు, ప్రేమను ఫీల్ అవ్వాలి కానీ ప్రేమించినందుకు ఫీల్ అవ్వకూడదు. చెప్పేయిరా. రేయ్, మనసు అన్నిటికన్నా హాయిగా మోయగలిగే బరువు ప్రేమేరా. ఈ ఫీలింగ్ చాలా బాగుంది కదరా. బాగుంది కదరా అని అలాగే ఉంటే అరే భలే ఉందే అని ఇంకొకటి తన్నుకుపోతాడు. బావా ఏంట్రా వచ్చాడు. మందు చిట్టిగా మందా ఓ ఓ ఓ అర్థమైందిలే. ఎలా డైరెక్టర్ ఎప్పుడొచ్చావు? ఉదయం వచ్చాను రా. ఇంకేంట్రా సంగతులు? ఏముందిరా, చాలా రోజులైంది కదా మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను అన్నమాట. ఏ పని లేకుండా నువ్వు మమ్మల్ని కలవడానికి వచ్చావంటే నమ్మేంత ఎర్రి కత్తిగలవేం కాదు. చెప్పు. అంటే మా అమ్మ పెళ్లి సంబంధం చూసిందంట, చూసి వెళ్దామని వచ్చాను అనమాట. ఈ మధ్య మీ సినిమాలకు పిల్లని కూడా ఇస్తున్నారా? అందుకే కదా మా అమ్మ ఒక స్క్రీన్ ప్లేస్ మరి పట్టింది. అయ్యి బాబు, ఆ రోజు జరిగిన సంగతి తెలుసుకుంటే ఒంట్లో ఒలికొచ్చేస్తుందిరా బాబా. ఏం జరిగిందిరా? అటు చూడు. అక్కడేం కనపడలేదు కదరా. ఒరేయ్ ఎర్రి నా మొక్కలు అటు చూడండి రా. ఒరేయ్ పెళ్లి చూపుల్లో నన్ను డిస్టర్బ్ చేయకండి రా. నేను ముందే చెప్పాను, నా మాట ఎవడన్నా అన్నాడా? మా వినాయక్ సార్ స్టైల్ ఏంట్రా? కత్తులు కావాలన్నారు, పంపిలేదు. బాంబులు కావాలన్నారు, పంపిలేదు. AK-47 గన్ను కావాలన్నారు, పంపిలేదు. కనీసం నాటు తుపాకులైనా అవి పంపిలేదు. ఊరే ఇవన్నీ లేకుండా మనుషులు ఎలా చంపుతారా? అప్పుడంటే యాట గొడవలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి 50 మంది లేపేశాం. ప్లాన్ చెప్తాను. పెళ్లి కూతురు బంధువుల్ని నమ్మించి కళ్యాణ మండపానికి తీసుకొస్తాం. తీసుకొచ్చి చుట్టూ బాంబులు పెట్టి అక్కడి నుంచి తప్పించుకున్న వాళ్ళని AK-47 కనిపెట్టి కాల్చేస్తాం. అక్కడి నుంచి తప్పించుకున్న వాళ్ళని ఏటగడవలు పీకలు కోసేస్తాం. ఇలా ఉండాలి, రక్తం ఏరులై మారాలి. రామ్ గోపాల్ వర్మ కన్నా డేంజర్లా ఉన్నాడే. పెళ్లి మండపం రక్తపాతం అయిపోవాలి. నేను వెళ్ళి పెళ్లి కూతురిని ఓకే చేసుకుని వస్తాను. రక్తపాతం పిల్ల ముసలి ఎవరు బతకూడదు. అదిరా వాళ్ళకి అలా అర్థమైంది. ఒరేయ్, నువ్వు జీవితంలో సినిమా తీస్తావో లేదో తెలియదు కానీ వాళ్ళకి మాత్రం సినిమా చూపించావు. నెక్స్ట్ ఏంటి? ఒక అమ్మాయిని చూసాను రా. మా అమ్మతో వెళ్ళి మాట్లాడమని చెప్పాను. ఈసారి అసిస్టెంట్ డైరెక్టర్ గట్టిగా చెప్పమని చెప్పాను. కానీ మళ్ళీ ఏమొచ్చింది? ఆ అమ్మాయి ఒప్పుకుంటుందో లేదని చిన్న డౌట్గా ఉందిరా. దీనికి మీ అందరి హెల్ప్ కావాలి. రేయ్, నువ్వు రాగానే నాకు అర్థమైందిరా. ఏ హెల్ప్ కావాలి? ఇంతకీ ఎవరా అమ్మాయి? అదేరా మీ పక్క బ్లాక్ లో ఉంటారు కదా సాంబశివరావు గారు అమ్మాయి. మీరందరూ కలిసి చదువుకుంటున్నారు కదరా, ఆ అమ్మాయే లక్ష్మి. చూడగానే నచ్చేసిందిరా. వెంటనే ఇంట్లో చెప్పేశా. ఆల్రెడీ మాటలు జరిగిపోతున్నాయి. అమ్మాయికి ఏదో ఎగ్జామ్ ఉందంట, అవ్వగానే అమ్మాయికి చెప్తామని చెప్పారు. నాకు తెలిసి 2-3 రోజుల్లో పెళ్లి చూపులు కూడా ప్లాన్ చేస్తున్నారా. రేయ్, ఆనంద్ గడ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని నీకు తెలుసు కదరా. రేయ్, ఐశ్వర్యని చాలా మంది లవ్ చేస్తారు, సానియా మిర్జాని చాలా మంది లవ్ చేస్తారు, కానీ వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకుంటారు? ఇది అంతేరా. రేయ్, వీడు మన ఫ్రెండ్ రా, తప్పనిపించట్లేదా? నేనేం తప్పు చేశాను రా? వాళ్ళు ఒకరొకరు ప్రేమించుకుంటే నేను మధ్యలో వెళ్తే అది నా తప్పు. ఆడు బాడీ గార్డ్లో వెనక తిరుగుతున్నాడే కానీ ఒక్కసారైనా మాట్లాడింది లేదు, ప్రపోజ్ చేసింది లేదు. సర్లే, నేను ఫ్రెండ్ కదా అని వదిలేస్తాను. మరి నా ప్లేస్లో ఏమన్నా వస్తే ఆడు వదలడు కదరా. ఇది చెప్దామని వచ్చాను రా. నా మనసులో ఏం పెట్టుకో. నా గురించి కొంచెం మంచిగా చెప్పు. మీరందరూ పెళ్లి చూపులకు రండి.
ఎన్నిసార్లు చెప్పినా వినవా? ఇందాకేదో ఫీలింగ్ అన్నావు కదా, నువ్వు ఒక్కడే ఆ ఫీలింగ్ లో ఎంజాయ్